మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈరోజు కరీంనగర్ జిల్లా డిసిసి కార్యాలయంలో స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి జయంతి వేడుకలు జరుపుకున్నారు. మరియు కరీంనగర్ పట్టణంలో పలు చోట్ల కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. డిసిసి కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు నివాళులు అర్పిస్తూ చిత్రపటానికి మరియు నినాదాలతో కార్యకర్తలు అందరూ అమర్ హై పదారావు అమర్ హై అని నినాదాలెత్తారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి కోమటిరెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ మరియు రాష్ట్ర జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు. 87వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ జిల్లాకు శ్రీపాదరావు గారు చాలా సేవ చేసినటువంటి వ్యక్తి. మరి ఈ జిల్లాలో స్పీకర్గా వివిధ హోదాలలో చాలా కాలం రాజకీయాలలో, రాష్ట్ర రాజకీయాల్లో, జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి. మరి ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ ఈరోజు కరీంనగర్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని కూడా స్థాపించడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయన యొక్క రాజనీతి నేర్పిన దాన్ని పాటించుకుంటూ వెళ్ళాలని మనమందరికీ కూడా చేస్తూ మరొకసారి శ్రీపాదరావు గారి కుటుంబానికి కూడా అదేవిధంగా శ్రీపాదరావు గారి జన్మదినం సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ పిలుస్తాము. మాజీ స్పీకర్ అజాత శత్రువు వృద్ధిల్లా శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా అధికారికంగా కూడా ఈ సంవత్సరం జరుపుతూ ఉన్నారు. మరి వారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికే కాదు, అదేవిధంగా కరీంనగర్కే కాకుండా మారుమూల ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల గుండెలో నిలిచిపోయినటువంటి నాయకులు. వారు రాజకీయాలకు ఆదర్శంగా రాజకీయాలు నడిపినటువంటి గొప్ప నాయకులు. వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు అంతా కూడా వారి మార్గంలో మరి పయనించడానికి ప్రయత్నం చేస్తామని, వారి మార్గంలో మరి మేము ముందుకెళ్తామని చెప్పి వారి జయంతి సందర్భంగా ప్రతినభూని వారి యొక్క సేవలను కొనియాడుతూ వారి మార్గంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి జయంతి కార్యక్రమం మరి పెద్ద ఎత్తున జరుపుతాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడే మరి విగ్రహం ముందు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాం.